చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవటమే అని రాసుకో. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవడమే. ఇంకా వేరే కారణం ఏం లేదు. విశ్వసించిన వారిని అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎన్నిసార్లు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే, ఎన్ని చోట్ల బైబిల్లో విశ్వాసాన్ని హైలైట్ చేశాడంటే, చాలా చోట్ల తన శక్తిని కూడా ఘనపరచినంతగా విశ్వాసాన్ని ఘనపరిచాడండి. ఎందుకో తెలుసా? విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన శక్తి మన మీద పనిచేసేది, లేకపోతే పనిచేయదు. అందుకే మీ అందరికీ నేను మొదటి మాటగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వసించుట అనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి, మొదటిది. రెండవది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. రెండవది. మూడవది, విశ్వాసాన్ని ప్రజ్వలింప చేయాలి. 3 సంగతులు. మొట్టమొదటిది, విశ్వాసాన్ని అమర్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించారు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాకపో అన్నాడు. అంటే ఏం విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాడు? ఆయన దగ్గరకు పోతే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించి వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? విశ్వాసంతో వచ్చావు కదా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది పోమన్నాడు. చివరికి అదే జరిగినట్టు అక్కడ రాస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక చోట కాదు, మీకు అనేక చోట్ల చూపించాను నేను. కుష్ఠరోగితో ఏమాట అన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఎరుకో దగ్గర గుడ్డివాడితో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఇలా అనేక చోట్ల నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటే, ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మాట్లాడాడంటే, ఆ విశ్వాసాన్ని మనం ఎలా అమర్చుకుంటామో అలాంటి ఫలితాలే మనం చూస్తామని ఒక చోట కాదు, అనేక చోట్ల ప్రభు తానే పలికాడు, రాయించాడు. ఎందుకు ఈ మాట ఇంతసేటు నొక్కి చెప్తున్నానంటే, శత్రువు మనల్ని ఎఫెక్ట్ చేయాలన్న, బాగా వినండి. మీరు తెలివి తక్కువ వాళ్ళు కాదని నేను అనుకుంటున్నా, చురుకైన వాళ్ళని నేను అనుకుంటున్నా. ఈ మాటలు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం.